అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో ఒక వ్యాపారికి ఒక సమస్య ఎదురవుతుంది. అతని పక్కనే నివసించే ఒక వ్యక్తి ఆ వ్యాపారితో ఎప్పుడూ హేళన చేస్తూ, పొగరుగా మాట్లాడుతూ, అనవసరంగా గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. ఆ మాటలకు ఆ వ్యాపారి మనసు చాలా బాధపడేది. ఈ విషయం బుద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్తాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి ఆ వ్యాపారితో ఇలా చెప్తాడు: బాధపడకు, మన చుట్టూ ఎప్పుడూ విషపూరితమైన వ్యక్తులు ఉంటూనే ఉంటారు. వారి మాటలను, ప్రవర్తనను మనం ఎటూ మార్చలేము, కానీ వారితో మన సంబంధాన్ని మనం మార్చుకోవచ్చు. నేను ఒక 3 నియమాలను చెప్తాను, అవి పాటించి చూడు. మొదటి నియమం: ఖాళీ డబ్బా. చెడ్డ వ్యక్తి అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు అది ఖాళీ డబ్బా లాంటిది. మీరు దానిని తీసుకుంటేనే అది మీ సమస్య అవుతుంది. వారు చెప్పే విషయాన్ని మీ మనసులోకి తీసుకోకండి. రెండవ నియమం: ప్రశాంతమైన మనసు. విషపాము కాటు వేసే ముందు హెచ్చరికగా శబ్దం చేస్తుంది. అలాగే చెడ్డ వ్యక్తులు మాట్లాడే ముందు వారి శరీర భాషలో ధోరణి కనిపిస్తుంది. ఆ హెచ్చరికలను గుర్తించి ప్రశాంతంగా ఉండండి. కోపంతో స్పందించకండి. మూడవ నియమం: దయ. చెడ్డ వ్యక్తులు బాధపడుతున్న వారి ద్వేషానికి ప్రతిస్పందనగా దయ చూపించండి. వారి మంచి కోసం మౌనంగా ప్రార్థించండి. అలా బుద్ధుడు వ్యాపారితో బోధిస్తాడు. అప్పుడు ఆ వ్యాపారి బుద్ధుడి బోధనలను పాటించడం ప్రారంభిస్తాడు. చెడ్డ వ్యక్తి మాటలను పట్టించుకోకుండా ఉండే నేర్పును నేర్చుకుంటాడు. వ్యాపారి తన పక్కింటి వ్యక్తితో ఎలాంటి గొడవకు పోకుండా ఉండే నేర్పును కూడా నేర్చుకుంటాడు. అవసరమైతే మాట్లాడేటప్పుడు కూడా దయతో కూడిన మాటలని మాట్లాడేవాడు. కొంతకాలానికి పక్కింటి వ్యక్తి ప్రవర్తనలో మార్పు కనిపించడం మొదలవుతుంది. అతను ఇకపై హేళన చేయడం మానేసి వ్యాపారితో మర్యాదగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఒకరోజు వ్యాపారిని చూసి నమస్కారం చేసి తన ప్రవర్తనకు క్షమాపణ కూడా చెప్తాడు. తన మనసులో ఉన్న ద్వేషం వల్లే అలా ప్రవర్తించానని ఆ వ్యాపారితో అంటాడు. బుద్ధుడి బోధనల ద్వారా ప్రభావితమైన వ్యాపారి ప్రశాంతతే తనకు మార్గాన్ని చూపించిందని చెప్తాడు. ప్రశాంతతే నిజమైన జీవితం. మనం మన ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యం. చెడ్డ వ్యక్తుల మాటలను మనం పట్టించుకోకుండా ఉండాలి. దయ చూపించడం ద్వారా మార్పు తీసుకురావచ్చు. బుద్ధుడి బోధనలు శాశ్వతమైనవి. అవి మన జీవితంలోని చాలా సమస్యలను ఎదుర్కోవడానికి మార్గాన్ని చూపిస్తాయి. ఈ కథ నచ్చిందని అనుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.